మార్గం, ఇది సత్య జీవ మార్గం. సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం. మార్గం సత్యం జీవం. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. మనం ప్రస్తుతం క్రిస్మస్ దినాల్లో ఉన్నాం. సో క్రిస్మస్కి సంబంధించిన కొన్ని లేఖనాలని మనం పరిశీలన చేస్తూ ఆత్మీయ పాఠాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేటి వాక్య భాగంలో మనం చూడబోయేది మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచునలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ప్రియులరా, ఈ వాక్య భాగానికి టైటిల్ ఏంటంటే యోసేపు మరియు మరియ. యోసేపు మరియు మరియ. సో యోసేపు మరియల జీవితాన్ని బట్టి మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే భార్యాభర్తల గురించి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోబోతూ ఉన్నాం. సో దేవుడు మనందరితో మాట్లాడేలాగున చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో నాయన, మా అందరి కోసం, మా పాపాల నుంచి మమ్మల్ని విడిపించడం కోసం దివిని వదిలి భూమికి రిక్తునిగా మనుష్య కుమారునిగా జన్మించి, అయా మా అందరి కొరకు మీ ప్రాణాన్ని అర్పించి మీ రక్తాన్ని చిందించి 3వ దినమందు పునరుద్ధారుడువై నా తండ్రి తిరిగి లేచిన దేవుడుగా మా ముందున్నారు. మీకు వందనాలు. మా పాపాలన్నింటినీ క్షమించినందుకు, మమ్మల్ని పవిత్రపరిచినందుకు మీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఈ ప్రత్యేక సమయంలో మాతో మాట్లాడమని, మాకు సహాయాన్ని అనుగ్రహించమని ప్రభువైన అయిన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము మునుపు చెప్పుకున్నట్లుగా టైటిల్ ఏంటంటే యోసేపు మరియు మరియ. యోసేపు మరియు మరియ. చూడండి, ఒక కన్యక గర్భవతిగా ఉంటే, వివాహం కాని ఒక స్త్రీ గర్భవతిగా ఉంటే మరి ఆ స్త్రీకి ఎదురయ్యే సమస్యలు ఏంటో, ఎలాంటి పరిస్థితుల్ని ఆ స్త్రీ ఫేస్ చేయాల్సి వస్తుందో మనందరికీ కూడా బాగా తెలుసు. అయితే యోసేపు మరియా వారికి ఎంగేజ్మెంట్ అయింది, ప్రదానం చేయబడ్డారు. కానీ వివాహం కాల, వారు ఏకం కాకమునిపే మరియ గర్భవతి అని యోసేపుకి తెలిసింది. సో యోసేపు పరిస్థితి ఎలా ఉంటుంది అని మనం ఆలోచన చేస్తూ, వారి జీవితంలో చోటు చేసుకున్న అంశాల గురించి ఆలోచన చేస్తూ కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకుందాం. ఏంటి అసలు యోసేపు మరియ వారు ఎంత నీతిమంతులు కాకపోతే, వారు ఎంత ఎన్నుకోబడ్డవారు కాకపోతే దేవుడు వారికి అంత గొప్ప కృపను చూపించుంటాడు. ఈరోజు యోసేపు గురించి మరియ గురించి ఎంతమంది ధ్యానం చేస్తున్నారు. లోకరక్షకుడైన యేసు వారి బిడ్డగా ఈ భూమి మీద మనుష్య కుమారునిగా రావటం, యోసేపుని మరియని మనం జ్ఞాపకం చేసుకోవడం, అంత దయాప్రాప్తురాలుగా మరియ మన ముందు ఉండడం, అంత కృపను పొందుకున్న వారుగా నీతిమంతులుగా వారు మన ముందు ఉండటం ఎంత అద్భుతమైన విషయం ఆలోచన చేయండి. సో ఎందుకని ఈ లోకంలో ఎంతోమంది మనుషులుంటే ఆ యోసేపుకి మరియకే దేవుడు అంత గొప్ప అవకాశం ఎలా ఇచ్చాడంటే, వారి భక్తి జీవితాన్ని బట్టి, వారి సమర్పణను బట్టి, వారి సిద్ధపాటును బట్టి అయి ఉండే అవకాశం ఉంది. అంత గొప్ప కృప దేవుడు వారికి ఇచ్చాడంటే ఆ సిద్ధపాటు వారిలో ఉంది. అయితే ఏంటి ఆ సిద్ధపాటు? మనకి కూడా దేవుడి నుంచి మరి కృప పొందుకోవాలంటే మన జీవితంలో కూడా దేవుడి నుంచి మేలు పొందుకోవాలంటే, మన జీవితంలో దేవుని కటాక్షాన్ని మన కుటుంబాల్లో మనం పొందుకోవాలంటే ఎలాంటి జీవిత విధానం, ఎలాంటి మనస్సు మనకు ఉండాల్సిన అవసరం ఉంది. ఆలోచన చేయండి. మరియ గర్భవతి అయ్యింది. మరియ గర్భవతి అని యోసేపు తెలిసింది. అదే ఒకవేళ మనుషులు ప్రస్తుత సమాజంలో ఏ వ్యక్తి అయినా సరే, ఏ పురుషుడైనా స్త్రీకి ప్రదానం చేయబడిన తర్వాత ఆ స్త్రీ వివాహం ముందే అతనికి గర్భవతి అని తెలిస్తే చాలా రంకులు వేస్తాడు, చాలా ఆందోళన చెందుతాడు, చాలా గలిబిలికరమైన పరిస్థితుల్ని సృష్టిస్తాడు. తల్లిదండ్రులతో చెప్తాడు, బంధువులతో చెప్తాడు, వారి తల్లిదండ్రులతో, వారి కుటుంబంతో
వాగ్వివాదానికి దిగుతాడు. చాలా గందరగోళమైన పరిస్థితులు. ఆ స్త్రీని మాత్రమే కాదు, ఆ కుటుంబాన్ని కూడా తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెడతాడు. చాలా గందరగోళమైన పరిస్థితులు చోటు చేసుకుంటాయి. నెమ్మది లేని పరిస్థితి అలుముకుంటూ ఉంటుంది. ఎందుకంటే మరి అలాంటి సిచ్యువేషను జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ మరియ గర్భవతి అని తెలిసింది. ఇంకా దేవదూత మాట్లాడలేదండి యోసేపుతో. సో యోసేపుతో మాట్లాడకముందు గర్భవతి అని యోసేపు తెలిసినప్పుడు ఒకంత ఆందోళన కలక్కోకుండా ఉండదు కదా, బాధ కలిగి ఉంటుంది, ఆందోళన కలిగి ఉంటుంది. అయితే ఇక్కడ యోసేపులో ఉన్న గొప్ప లక్షణం దేవునికి సంబంధించిన సద్గుణం, నీతి అనగా దేవునికి సంబంధించింది, నీతిమంతుడు, దేవునికి ఇష్టడు. సో ఏంటి యోసేపులో ఉన్న ప్రత్యేకత అంటే, యోసేపు మరియను అవమానపరచనొల్లక, ఆ స్త్రీని అవమానపరచాలనే ఆలోచన లేదు. ఆ స్త్రీని అవమానపరచకూడదనే ఒక సదుద్దేశంతో ఆమెను రహస్యముగా విడనాడ ఉద్దేశించను. రహస్యంగా, సైలెంట్గా, సీక్రెట్గా తప్పుకుందాం అని అనుకుంటున్నాడు. ఎందుకు ఇది తల్లిదండ్రులకు చెప్తే, మరి బంధువులకు చెప్తే, పెద్దవారికి చెప్తే ఇది కొంచెం రభస అవుతుంది, కొంచెం గొడవ అవుతుంది, ఆ స్త్రీకి అవమానం, ఆ కుటుంబానికి అవమానం. ఒక స్త్రీని అవమానపరచకూడదు, ఒక కుటుంబాన్ని అవమానపరచకూడదనే ఒక సహృదయం యోసేపులో మనకు కనిపిస్తుంది. ప్రియులారా, మన హృదయాలు ఎలా ఉంటాయండి? ఒకవేళ మనం తప్పు చేస్తేనే ఎదుటివాడిదని అంటున్నా కూడా ఆ తప్పుని కప్పిపెట్టుకుంటూ ఇంకా మరింతగా నోరేసుకుని పడిపోయే వారు ఎంతోమంది లోకంలో కనిపిస్తూ ఉంటారు. ఏ కుటుంబంలో అత్తాకోడళ్ళైనా, లేకపోతే భార్యాభర్తలైనా, ఇరుగు పొరుగు వారైనా, బంధువులైనా, సహోదరులైనా, వాస్తవానికి తప్పు మన సైడ్ ఉన్నప్పటికీ కూడా, మనమే తప్పు చేశామనే స్పృహ, ఆలోచన మనకు ఉన్నప్పటికీ కూడా అత్యధికమైన జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ, అతి తెలివిని ప్రదర్శిస్తూ వీరు నోరేసుకొని పడిపోతూ ఉంటారు. ఏమాత్రం తగ్గుకోకుండా వాగ్వివాదానికి దిగుతూ ఉంటారు. ఇక రెండో పరిస్థితిలో, ఒకవేళ మన తప్పు లేదనుకోండి, యువతల వ్యక్తి తప్పే లేదనుకోండి, ఇంకా ఆపను కూడా ఆపలేరు. అసలు ఇంకా ఒంటికాల మీద లేచిపోతూ ఉంటారు. చాలా అంటే చాలా గలిబిలికరమైన పరిస్థితులను సృష్టిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలకి అది తగింది కాదండి. దేవుని జ్ఞానం ఎరిగిన వారికి, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదువుతూ, వాక్యాన్ని ధ్యానం చేస్తూ, దేవుని మందిరాలకు వెళ్ళి దేవుని ఆరాధిస్తూ, స్తుతిస్తూ, దేవుని బిడ్డగా ఈ సమాజంలో కొనసాగుతూ, ఒక క్రైస్తవుడిగా క్రీస్తుని వెంబడించే ఒక వ్యక్తిగా నువ్వు కొనసాగుతూ, నువ్వు మరి అలాంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నావంటే అది సరైనది కాదు అని మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. సో ఆ రీతిగా కాక ఏం చేయాలో, దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో చూడాలి. ఎలా సామరస్యంగా దాన్ని పరిష్కరించుకోవచ్చో ఆలోచన చేయొచ్చు. ప్రత్యేకంగా భార్యాభర్తల మధ్య వచ్చే సమస్యలని చాలా చాకచక్యంగా, చాలా మర్యాదగా, చాలా గౌరవంగా వాటిని పరిష్కరించుకోవాలి. కానీ అది భార్యాభర్తలను దాటి తల్లిదండ్రుల దగ్గరకో, అత్తమామల దగ్గరకో, లేకపోతే కుటుంబీకుల దగ్గరకో, బంధువుల దగ్గరతో వెళ్ళకూడదు. భార్య కొరకు భర్త కొరకు భార్య నిలబడాలి. ఇక్కడ చూడండి, యోసేపు మరియని అవమానపరచనలక రహస్యంగా విడనాడ ఉద్దేశించినప్పుడు దేవదూత చేత అసలైన విషయం మరి బోధపడినప్పుడు ఎంతో గొప్పగా మరియ కొరకు యోసేపు నిలబడ్డాడండి. మరియ కొరకు యోసేపు నిలబడ్డాడు. ఎంత నిలబడి ఉంటాడో ఆలోచన చేయండి. సో మరియ గర్భవతి అని తెలిసినప్పుడు తల్లిదండ్రుల నుంచి, అలాగే అత్తమామల నుంచి, బంధువుల నుంచి, కుటుంబీకుల నుంచి, మరి గ్రామస్తుల నుంచి చాలా అంటే చాలా సూటిపోటి మాటలు, చాలా ఈసడించుకునే మాటలు, ఎన్నో రకాల భయంకరమైన బాణం లాంటి గుచ్చే మాటలు వస్తూ ఉన్నప్పుడు వాటన్నిటిని కూడా యోసేపు భరించాడు. అలాంటి క్లిష్టమైన భయంకరమైన పరిస్థితుల్లో మరికి అండగా యోసేపు నిలబడ్డాడు. ఎవరు నిలబడతారండి? మరికి యోసేపే నిలబడ్డాడు. మరి కొరకు యోసేపు నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎన్నెన్ని మాటలు అని ఉంటారో కదా. చాలా భయంకరంగా లోకం గుచ్చి మాట్లాడి ఉంటుంది. ఈ విషయాలను ఎవరికైనా చెప్పినా కూడా వారు నమ్మరు, వారిలో విశ్వాసం ఉండదు, వారు దేవుని గురించిన ఆలోచన వారిలో ఉండదు. చాలా అంటే చాలా మాటలు, చాలా పరిస్థితులు, గడ్డు పరిస్థితులు యోసేపు చూసుంటాడు. మరికి వచ్చిన క్లిష్టమైన పరిస్థితుల్లో, భార్యకు వచ్చిన క్లిష్టమైన పరిస్థితుల్లో భర్త నిలబడ్డాడు. ఆలోచించేద్దాం ప్రియులరా. సో మన జీవిత భాగస్వాములకు వచ్చే క్లిష్టమైన పరిస్థితుల్లో మనం నిలబడాలి. అదే భక్తి. దేవుడు బోధించే బోధ అదే. భార్యాభర్తలు ఒకసారి జత చేయబడిన తర్వాత ఎలాంటి క్లిష్టమైన పరిస్థితి వారి జీవితంలో వచ్చినప్పటికీ కూడా వారు వేరు కాకూడదు.
వారు చనిపోయేంత వరకు కూడా ఒకరికొరకు ఒకరు నిలబడాలి, ఒకరిని ఒకరు ప్రేమించబద్దులై ఉన్నారు. కాబట్టి యోసేపు మరిని అమితంగా ప్రేమించాడు, తోడుగా నిలబడ్డాడు, ఓర్చుకున్నాడు. కాబట్టి భార్యాభర్తలు కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి వారు నిలబడాల్సిన వారుగా ఉన్నారు. కొన్ని పరిస్థితుల్లో భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్యలు వస్తే, భార్య మీద అనుమానం వచ్చినా, భర్త మీద అనుమానం వచ్చినా, ఒకవేళ వారు ఏదైనా పొరపాటు పని చేసినా, ఒక బాధ్యతాయుతంగా ఉండకపోతూ ఉన్నా, చాలా గందరగోళంగా వారి కుటుంబ పరువుని బజారు పాలు చేసుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులకి ఫిర్యాదో, అత్తమామలకి ఫిర్యాదో, లేకపోతే ఇరుగు పొరుగు వారికో, బంధువులకో, స్నేహితులకో వారు తెలిసి తెలియక మాట్లాడుతూ ఉంటారు. ఒకటి గుర్తుంచుకోండి, మీ భార్యాభర్తల మధ్య మీ కుటుంబంలో వచ్చిన ఏదైనా మనస్పర్ధ కానీ, సమస్య కానీ, మీ భర్త మీద ఉన్న అనుమానమో, లేకపోతే మీ భార్య మీద ఉన్న అనుమానమో కానీ, లేకపోతే మీ కుటుంబంలో ఉన్న అరమరికి మనస్పర్ధలు కానివ్వండి, ఇవి మీ యొక్క సంఘాల్లో, చర్చెస్లో సహోదరులతో కూడా పంచుకోమాకండి. అది సరి అయింది జ్ఞానం కాదు. ఎందుకంటే ఈరోజు సహోదరులు ఈరోజు దేవుని కనుసన్నల్లో, దేవుని చిత్తంలో ఉండుండొచ్చు. రేపు దేవుని మీద వారికి భక్తి తగ్గినప్పుడు, లోకం మీద ఆశ పెరిగినప్పుడు, లోకాశలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు, దేవునికి దూరం అయినప్పుడు వారు ఏదైనా పొరపాటుగా మీకు అన్యాయకరంగా వారు ప్రవర్తించవచ్చు. మీ గురించి తేలికగా మాట్లాడవచ్చు, మీ గురించి తప్పుడు ప్రచారం చేయొచ్చు. లేకపోతే మీరు ఇవాళ ఎంతో అమితంగా నమ్ముతున్న, ప్రేమిస్తున్న ఆ సహోదరుడు రేపటి రోజున మీ కుటుంబంలో సమస్యలు తీరిపోయి నెమ్మదిగా ఉంటున్నప్పుడు దీన్ని ఎత్తి వారి కొత్త సమస్యని, లేకపోతే పాత సమస్యని కూడా తోడొచ్చు. కాబట్టి భార్యాభర్తల మధ్య ఉన్న ఏదైనా మనస్పర్ధలు కానీ, ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ మీరు ప్రార్థన చేయండి. ప్రభు సన్నిధిలో వాటిని పరిష్కరించుకోవడానికి, ఒకరిని ఒకరు ఓర్చుకోవడానికి, ఒకరినొకరు ప్రేమించడానికి ప్రయత్నం చేయండి తప్ప ఆ సమస్యల్ని స్నేహితులతోనో, లేకపోతే చర్చిలో ఉన్న సహోదరులతోనో పంచుకోవడానికి ఆలోచన కలిగి ఉండండి. అలాంటివి చేయవద్దు. అలాగే సేవకులకు కూడా కొన్ని పరిస్థితుల్లో సేవకులకు కూడా చెప్పుకోవడం అంత మంచిది కాదు. మీ హృదయంలో దేవుడు ఆ భారాన్ని ఉంచుంటే, ఒకవేళ నిజముగా దేవుని చేత ప్రేరణ కలిగి ఉంటే తప్ప సేవకుల ప్రార్థన సహాయం కోసం వారికి తెలియచెప్తే పర్వాలేదు. కానీ అలా కాక ఆయన కాడికి చిన్నదానికి పెద్దదానికి కూడా మీ యొక్క భార్యాభర్తల మధ్య ఉన్న కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్ని సేవకులతో పంచుకోవడం, వారి ప్రార్థన సహాయం అడగడం కూడా క్షేమకరం కాదు. మీ కుటుంబాల కొరకు మీరు హృదయపూర్వకంగా ప్రార్థించుకోవడం, మీ భార్యాభర్తల కొరకు మీరు ప్రార్థించుకోవడం, ఒకరికొకరు తోడుగా నిలబడతాం. ఎలాంటి క్లిష్టమైన పరిస్థితి అయినా, ఎంత భయంకరమైన పరిస్థితి అయినా, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అయినా, ఎంత మనసుకు గాయం చేసే పరిస్థితి అయినా కూడా మీ భార్యని, మీ భర్తని మీరు సపోర్ట్ చేయండి. వారి కొరకు నిలబడండి, ప్రార్థన చేయండి. దేవుడు ప్రతి పరిస్థితిని కూడా అనుకూలంగా మార్చగలడు. దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారిని దేవుడు దీవిస్తాడండి. దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవితాన్ని కట్టుకుంటున్నప్పుడు దేవుడు మన పట్ల జాలిని చూపిస్తాడు, మన పట్ల కటాక్షాన్ని చూపిస్తాడు. మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యానికి లోబడాలి కదా. దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తున్నట్లుగా, మనకి నీతిమంతులు మాదిరికరంగా ఉన్నట్లుగా ఎంతోమంది నీతిమంతులు దేవుని యొక్క వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంటారు. వారు ఒక మాదిరికరమైన జీవితాన్ని మన ముందు ఉంచుతూ ఉంటారు. ఆ మాదిరికరమైన జీవితాలని మనం పరిశీలన చేస్తున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని పాఠాలను మనం నేర్చుకుంటాం. అవి నేర్చుకుని వదిలిపెట్టే వారంగా కాక, వాటిని పట్టుకొని వాటిని మన జీవితంలో పాటించే వారంగా ఉంటే ఎంత అద్భుతమైన కార్యాలను మనం చూడగలుగుతాం తెలుసా? ఎంత అద్భుతమైన నెమ్మది మన జీవితంలోకి వస్తుందో తెలుసా? కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా మనం మన జీవితాలను కట్టుకోవాలి. వివేకం చాలా అవసరం. వాక్యపు వెలుగు మన కుటుంబాల్లో చాలా అవసరం. ఎమోషనల్ అయిపోవడం, లేకపోతే ఒక కంట్రోల్ తప్పిపోవడం, లేకపోతే సహనాన్ని కోల్పోవడం, ఇలాంటి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో కనిపిస్తాయి. ఆయా గడ్డు పరిస్థితులను బట్టి, ఆయా మాటలను బట్టి, ఎదురు వస్తున్న మాటలను బట్టి, ఆ బాణాలను బట్టి, ఆ సూటిపోటి మాటలను బట్టి ఆ సహనాన్ని కోల్పోయే స్థితి, కంట్రోల్ తప్పిపోయి మాట్లాడే స్థితిలోకి, కంట్రోల్ తప్పిపోయి నిర్ణయాలు తీసుకునే స్థితిలోకి వస్తూ ఉంటారు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా కాపాడుతుందని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యం చేత నింపబడి మరి జాగ్రత్త కలిగి ఉంటే ఈ యొక్క మరియా యోసేపుకి దొరికిన ధన్యత, అలాంటి ధన్యత మనకు కూడా దొరుకుతూ ఉంటుంది. చాలా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించగలడు. అపారమైన కృప మన జీవితాల్లో కుమ్మరించగలడు. భయభక్తులు చాలా ప్రాముఖ్యం. 103వ కీర్తనలో అద్భుతమైన మాటలు ఉంటాయి. 103వ కీర్తన 10వ వచనం అండి. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు,
మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం లేదు, మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయాలి. కానీ మన పాపాలను బట్టి మనకు ప్రతీకారం కానీ మన దోషాలను బట్టి మనకు ప్రతిఫలం కానీ రాకుండా దేవుడే వాటిని మరి భరించినట్లుగా, దేవుడే వాటిని చెల్లించినట్లుగా, దేవుడే ఆ శిక్షను భరించినట్లుగా మనందరికీ కూడా తెలుసు. మన పాపాలను బట్టి మనకు ప్రతీకారం చేయాల్సింది దేవుడు చేయలా, మన దోషాలను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వాల్సింది దేవుడు ఆ యొక్క శిక్షను మనకు వేయలా. సో వేయక మనల్ని క్షమించాడు, మనల్ని ప్రేమించాడు. అలాంటి దేవుని బిడ్డలంగా మనం కొనసాగుతున్నాం. మనం ఎందుకు మన పట్ల పాపం చేసిన వారిని, మన పట్ల కొంచెం ఇబ్బందిగా ప్రవర్తించిన వారిని ఎందుకు క్షమించాలి. క్షమించగలిగే వారికి ఆరోగ్యం ఉంటుంది, ఆయుష్ ఉంటుంది. సో క్షమించిన వారికి సంతోషం కలుగుతుంది. సో క్షమించలేకపోకుండా ఒకలాంటి వ్యతిరేకతతో, ఒకలాంటి కక్షతో మనం ఉన్నట్లయితే అది మనకి క్షేమం కాదు, అది మనం నెమ్మదిగా ఉండలేకుండా చేస్తుంది. కాబట్టి దేవుడు మన పాపాలని, దోషాలని క్షమించినలాగున మనం కూడా ఇతరుల పాపాలను క్షమించేవారంగా, బంధువుల, స్నేహితుల, కుటుంబీకుల అపరాధాలని, తప్పులను మనం క్షమించేలాగున ఖచ్చితంగా మనం ఉండాలి. అలా ఉంటే దేవుని కృపను మనం పొందుకుంటాం. చూడండి 11వ వచనం, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత ఉన్నతంగా ఉంది. సో భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉంది, ఎంత ఉన్నతంగా ఉంది, ఎంత ఉన్నతంగా ఉంది. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల, ఆయన యందు, దేవుని యందు భయభక్తులు గల వారి ఎడల దేవుని కృప అంత ఉన్నతంగా ఉందంట. సో దేవుని ఎడల మనం భయభక్తులు కలిగి ఉంటే, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మన జీవితంలో, మన కుటుంబంలో మనం కట్టుకుంటూ ఉంటే, మరియా యోసేపులకు దొరికిన కృప అంత గొప్ప కృప, అలాంటి కృప మన జీవితాల్లో కూడా దొరుకుతుందండి. సో మన జీవితాల్లో ఆశీర్వాదం ఉంటుంది, మన జీవితాల్లో నెమ్మది ఉంటుంది, మన కుటుంబంలో సంతోషం ఉంటుంది. బిడ్డలు, భార్య, భర్త, మరి తల్లిదండ్రులు, ఆ కుటుంబంలో సహోదరులు చాలా అంటే చాలా సంతోషంగా ఉండగలిగే గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించగలడు. భయభక్తులు, ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత ఉన్నతంగా ఉంది. ఎంత ఉన్నతంగా, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత ఉన్నతంగా ఉంది అని ఉంటుంది. చూడండి తర్వాత వచనం, పడమటికి తూర్పు ఎంత దూరమో, పడమటికి తూర్పు ఎంత దూరమో ఎవరైనా చెప్పగలరా? ఆపోజిట్ డైరెక్షన్స్, ఎదురు బుదురు దిక్కులు. అసలు ఆ దిక్కు ఎక్కడుంది, ఎంత దూరం వెళ్ళాలి, సముద్రాలు, ఎన్ని సముద్రాలు దాటి వెళ్ళాలి, ఎక్కడికైనా వెళితే ఇది ఈ పాయింట్ పడమర పాయింట్ అని మీరు టిక్ పెట్టగలరా? లేవు కదా. ఇన్ఫినిటీ, అనంతం, అది అనంతం. పడమరకి తూర్పు అనేది అనంతమైన దూరం. ఆ అనంతమైన దూరం ఎలాగైతే ఉందో అంతగా మన పాపాలని, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములని మనకు అంత దూరపరిచి ఉన్నాడు. అవి మన మీద ఏలుబడి చేయకుండా, అవి మన మీద నిలిచి ఉండకుండా, ఆ శిక్ష మన మీద నిలిచి ఉండుకోకుండా దేవుడు దూరపరిచాడు. 13వ వచనం, తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. తండ్రి తన కుమారుని పట్ల జాలిపడతాడు. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల దేవుడు జాలిపడతాడంట. భయభక్తులు చాలా ప్రాముఖ్యం. భయభక్తులు ఎంతమంది దేవుని మందిరాలకి వెళ్తున్నారు? మీలో ఎంతమంది దేవుని మందిరాలకి వెళ్తూ వస్తున్నారు? ఇంతన్నా దేవుడు అంటే భయభక్తులు ఉన్నాయా మీకు? భక్తి ఉందా? భయం ఉందా? ఆ భయభక్తులు కనిపిస్తున్నాయా? మీరు మాట్లాడేటప్పుడు దేవుడు అంటే భయం కలిగి మాట్లాడుతున్నారా? మీ యొక్క ప్రవర్తనలో దేవుడు అంటే భయం కలిగిన ప్రవర్తన మీరు ప్రవర్తిస్తున్నారా? ఆ నిర్ణయాల్లో దేవుని యొక్క వాక్యానికి విధేయత కలిగిన నిర్ణయాలే ఉన్నాయా? దేవుడు అంటే లెక్కలు ఎక్కువకుండా మీరు లోకానుసారమైన విషయాలకి మాత్రమే ప్రాముఖ్యతనిస్తూ, దేవుడంటే భయంకరమైన అవిశ్వాసం ఉండి ఏదో వెళ్తున్నాం, ప్రార్థించుకుంటాం, ఒక క్రమం, ఒక ఆచారం, ఒక అలవాటు అనుకుంటున్నారా? దేవుడంటే భయభక్తులు కలిగి ఉంటే దేవుడు గొప్ప కృపతో మన జీవితాలు నింపుతాడు. ఆయన ఉన్నాడో లేదో అనే అనుమానం మీకు ఉంటే ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నవాడు. అంటే క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం మీకా గ్రంథంలో, యెషయా గ్రంథంలో రాయబడి 2024 సంవత్సరాల క్రితం అవి నెరవేర్పులోకి వచ్చినాయి. క్రీస్తు 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జన్మించాడు. అలాగే సంఖ్యాకాండంలో కూడా మరి ఆ నక్షత్రం గురించి, ఆ యొక్క రాజు ఇజ్రాయేల్ నుంచి ఏ రీతిగా రాజు వస్తాడో సంఖ్యాకాండంలో దానికి ఒక అనుమానం. దేవుని కృప మనం పొందుకోవాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలండి.
యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అపారంగా ఉంటుంది. అలాగే ఆయన యందు భయభక్తులు గల వారి పట్ల ఆయన జాలి పడతాడు. తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లు 13వ వచనం, తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడును. మన ఎడల దేవుడు జాలి పడితే మన సమస్యలు మొబ్బు తొలగిపోయినట్లుగా తొలగిపోతాయి. ఎంత త్వరగా తేలిపోతాయో తెలుసా? బరువెక్కిన గుండె ఎంత తేలికైపోతుందో తెలుసా? నిరాశ నిస్పృహలతో చీకటితో అలుముపోయిన జీవితాలు ఎంత గొప్ప వెలుగుతోనూ నాట్యంతో నింపబడతాయో తెలుసా? ఎందుకు దేవుడంటే భయభక్తులు ఉండటం వల్ల? దేవుడంటే భయం ఎందుకు లేదు? దేవుని గూర్చిన భయం మీలో ఎందుకు ఉంటలా? దేవుని గూర్చిన భయం మర్చిపోతున్నారా? ఎందుకు? దేవుడంటే ఉన్నాడో లేదో అనే అనుమానంతోనే ఉంటున్నారా? దేవుడు ఉన్నాడనే గట్టి నమ్మకం మీలో లేదా? దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు అనే నమ్మకం మీకు ఉండట్లేదా? మీ ఎదురుగా దేవుడు చూస్తున్నాడనే నమ్మకం, మీ మాట దేవుడు వింటున్నాడనే నమ్మకం మీకు లేక భయభక్తులు లేకుండా ప్రవర్తిస్తున్నారేమో. దేవుడంటే భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అపారంగా ఉంటుంది. దేవుడంటే భయభక్తులు గల వారి ఎడల ఆయన జాలి పడతాడు. ఖచ్చితంగా మీరు భయభక్తులు కలిగి ఉండి దేవుని ప్రార్థిస్తే ఆ గొప్ప కృప మనం పొందుకోగలుగుతామండి. దీవెన, ఆశీర్వాదం. చూడండి 17వ వచనం, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. ఇంత క్లియర్గా, ఇంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇది పట్టించుకోకుండా ఆయన కట్టడలను గైకొనాలని, ఆయన వాక్యాన్ని గైకొనాలని, ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉండాలని స్పృహ కలిగి లేకోకుండా క్రిస్మస్ చేసుకుంటున్నారేమో, ఏదో క్రొత్త సంవత్సరపు వేడుకలు చేసేసుకుంటున్నారేమో, ఆదివారపు ఆరాధనలు చేసేసుకుంటున్నారేమో, బలలో చేయి పెడుతున్నారేమో. ఆలోచన చేద్దాం. జీవితాలను మార్చగలిగిన దేవుడు కదా, జీవిత విధానాలను మార్చగలిగిన దేవుడు కదా, కుటుంబ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు కదా, కుటుంబంలో సమస్యలు పటాపంచులు చేయగలిగిన దేవుడు కదా. సో ఆయన జాలి మన జీవితాల్లో కావాలి కదా, ఆయన కృప మన జీవితాల్లో కావాలి కదా. మన ప్రవర్తన ఎలా ఉంటుంది? మన జీవిత భాగస్వామి దగ్గర మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? ఎవరినన్నా అవమానపరిచేటట్లుగా మనం ఉంటున్నామా? తేలిగ్గా మాట్లాడుతున్నామా? ఈ సమాజంలో ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం? ఆలోచన చేసుకుందాం, సరి చేసుకుందాం. సో యుగ యుగములు ఆయన కృప దొరుకుతుంది మనకి. యుగ యుగములు ఆయన కట్టడలను అనుసరించుచు ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప యుగ యుగములు ఉంటుంది. కాబట్టి యోసేపు మరియని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోసేపు ఎంతగా మరియను ప్రేమించాడు, ఎంతగా మరి కొరకు నిలబడ్డాడు. ఒక జీవిత భాగస్వామిగా నీవు నీ జీవిత భాగస్వామి కోసం నిలబడలేవా? వారిని ప్రేమించలేవా? సో వారికి కాపుదల, ప్రొటెక్షన్ ఇవ్వలేవా? ఇవ్వాలి. భర్త కోసం భార్య బ్రతకాలి, భర్తకు ప్రొటెక్షన్ ఇవ్వాలి, భర్తకు కాపుదల ఇవ్వాలి, భర్తకు అండగా నిలబడాలి భార్య. అలాగే భార్యకు అండగా భర్త నిలబడాలి, భార్యని ప్రేమించాలి, భార్యకి ప్రొటెక్షన్ ఇవ్వాలి, వారిని పోషించాలి, వారితో సంతోషంగా మెలగాలి. మరియా యోసేపులు ఎంతో కష్టపడి ఉంటారు. ఎలాంటి గడ్డి పరిస్థితుల్లోనైనా సరే వారు ఒకరి కోసం ఒకరు నిలబడి ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మనం కూడా అలా జీవిద్దాం. మన జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలను చేయగలిగిన సమర్థుడు. ఎలాంటి పరిస్థితి అయినా, అది ఎంత గొప్ప సమస్య అయినా, అది ఎలాంటి గొప్ప గురి అయినా, ఎలాంటి లక్ష్యంతో నువ్వు ఉన్నా దేవుడు దానికి చేరువ నిన్ను చేయగలడు. విశ్వాసంతో మనం ఉండాల్సిన అవసరం ఉంది. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడో లేడో అనే భ్రమలో నువ్వు ఉన్నావేమో. దేవుడు ఉన్నాడు, ఆయన ఎదుటున్నాడు, నిన్ను చూస్తున్నాడు, నువ్వు చెప్పేది వింటున్నాడు. కాబట్టి దేవుణ్ణి ఎలా వెంబడించాలో వెంబడిద్దాం. దేవుని పట్ల భయభక్తులు కలిగి సమాజంలో చక్కగా ప్రవర్తిద్దాం. అటు గొప్ప కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన యోసేపు మరియల జీవితం నుంచి జీవిత భాగస్వాములు ఏ రీతిగా ఒకరినొకరు ప్రేమించుకోవాలో, ఒకరి కొరకు ఒకరు నిలబడాలో మేము నేర్చుకున్నాం నాయన. ఇదిగో నా ప్రభువా, విన్న ప్రతి బిడ్డ కూడా భార్యాభర్తలు నాయన మరి ఒకరి కొరకు ఒకరు నిలబడే కృప మీరు ఇవ్వండి నాయన. కొన్ని క్లిష్టమైన పరిస్థితులు, కొన్ని గడ్డు పరిస్థితులు, కొన్ని అవమానకరమైన పరిస్థితులు, కొన్ని అనుమానపు పరిస్థితులు, ఇదిగో నాయన అనారోగ్య పరిస్థితులు, అయా ఎలాంటి పరిస్థితుల్లోనైనా భర్త కొరకు భార్య నిలబడటానికి,
భార్య కొరకు భర్త నిలబడటానికి మీ సహాయం దయచేయండి. అలాగే నాయన, అనాలోచనగా ఎవరు కూడా వారి కుటుంబ సమస్యలు, వారి వైవాహిక జీవిత సమస్యలు, ఇదిగో తల్లిదండ్రులకు కానీ, అత్తమామలకు కానీ, సంఘంలో ఉన్న సహోదరి సహోదరులకు కానీ, ఇదిగో నాయన నా ప్రభు బంధువులకు కానీ పంచుకొనక రహస్యమందున్న తండ్రికి మీకు ప్రార్థన చేయడానికి వారికి బుద్ధినివ్వండి, జ్ఞానాన్నివ్వండి, వివేకాన్నివ్వండి. కార్యం చేయగలిగిన దేవుడు, మీ ఎడల భయభక్తులు గల వారి ఎడల మీరు కృపను చూపిస్తున్నారు, వారి పట్ల జాలిని మీరు కనపరుస్తున్నారు. ఇదిగో ఆయన మీ కృపంతటి కొరకై మీకు వందనాలు చెల్లిస్తూ ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. ప్రియులారా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించడానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ, ఆ సేవకునితోనూ, తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.